హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఇప్పుడు వీడియో ఏంటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు మాకు ఎంత అమౌంట్ అయితే వచ్చిందో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. దానికోసం క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నామండి మేము. అలాగే లైక్ చేస్తే లైక్ వచ్చి మాకు ఎన్ని డబ్బులు వస్తాయో, లైక్ చేసిన వాళ్ళు వాళ్ళ డబ్బులు మాకు ఎంతైతే పడతాయో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలని వీడియో అయితే చేస్తున్నామండి. లైక్ చేస్తే మన వీడియో చూసేటప్పుడు లైక్ చేస్తే వాళ్ళ డబ్బులు మన అకౌంట్లో పడిపోతాయా అనే ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నామండి. ఈ వీడియో అయితే మిస్ కావద్దు, స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు ఫుల్గా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఇప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 నెలలు అవుతుందా? 3 నెలలు అవుతుందండి. 3 నెలల్లో నా వీడియో చూసిన వాళ్ళకి, నా వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళకి వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు అయితే ఎంతైతే పోయినాయో ఒకసారి ఆలోచించుకోండి. నేను వీడియోలు చూస్తానండి, నా వీడియోలే కాదు, నేను బయట వీడియోలు చేసేవాళ్ళకి కూడా వీడియోలు చూస్తాను. నాకు అదేంటి చూసేవాళ్ళు ఉన్నారు. నేను చాలామంది చూస్తాను, వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళని ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఒక వీడియో చూస్తాం అనుకోండి, ఆ వీడియో నచ్చిందంటే వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు అంత ఇదిగా చేసి ఉంటారండి. మనకి ఎంత నచ్చాలని వాళ్ళు వీడియో చేస్తారండి. ఆ వీడియో నచ్చిన తర్వాత మనం లైక్ చేయకుండా ఉంటామండి. అలా మనం లైక్ చేస్తేనే కదా మనం వాళ్ళకి ఎంకరేజింగ్మెంట్ ఇచ్చేది వాళ్ళకి. అలాగే నేను చాలామందికి లైక్ చేసినవి ఉన్నాయి. నేను చూసే వీడియోస్ వచ్చి వాళ్ళ పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే తీసుకుంటున్నాను, చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు. వాళ్ళ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. సత్యవతి విలేజ్ వ్లాగ్స్ అని చూస్తానండి నేను. వాళ్ళ వీడియోకి లైక్ చేస్తాను, వాళ్ళ సబ్స్క్రైబర్ని నేను. అలాగే పల్లెటూరి అమ్మాయి అని గిరిజన అమ్మాయి అండి, ఆవిడ ట్రాన్స్జెండరు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిడ వీడియోస్ నేను చాలా చూస్తాను. గిరిజనుల వాళ్ళు ఆవిడకి కూడా నేను లైక్ చేస్తాను, సబ్స్క్రైబర్ని నేను. అరకు ట్రైబల్స్ అని జయ్య వేషు వ్లాగ్స్ అని చూస్తాను, లైక్ చేస్తాను, సబ్స్క్రైబర్ నేను. కృప హానక్ వీడియో అండి, వాళ్ళదే చూస్తాను, లైక్ చేస్తాను, సబ్స్క్రైబర్ నేను. అలాగే చాలా మంది ఉన్నారండి, అంజలి పల్లెటూరు అని, ఆవిడకి కూడా నేను లైక్ చేస్తాను, సబ్స్క్రైబర్ నేను. ఇంకా లక్ష్మి గణేష్ అని, ఇంకా గాంధీ వెంకటలక్ష్మి, వాళ్ళకి చూస్తాను, లైక్ చేస్తాను, వాళ్ళకి సబ్స్క్రైబర్ నేను. ఒక రకంగా అండి వాళ్ళ వీడియో చూసిన తర్వాత మాకు ఇంప్రెషన్ వచ్చిందండి, మనం కూడా వీడియోస్ ఎందుకు చేయకూడదు వాళ్ళలాగా మనం అని ఒక ఆలోచన పుట్టే మేము ఛానల్ పెట్టడం జరిగింది. వాళ్ళని తీసుకున్నాను నేను. నేను ఎవరినైతే తీసుకొని ముందుకు ఇలా వీడియోలో కానీ వచ్చానో వాళ్ళని చూసి నేను ముందుకు వచ్చాను. యూట్యూబ్ అంటే పెద్ద మహాసముద్రం అండి, అందులో మనకి చోటు దొరకటమే పెద్ద అదృష్టం. నేనైతే యూట్యూబ్లో ఇప్పుడు వరకు డబ్బులు ఎంత సంపాదించానో అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఉంటే ముందు తెలిసిద్ది. మనం యూట్యూబ్లో ఒక స్టేజ్ ఏర్పరచుకోవాలంటే ఎంతో కష్టపడాలండి, చాలా కష్టపడాలి. ఎంతమందిని చూస్తున్నాం కదండి, అనుభవం మాకు కూడా ఎదురవుతుంది ఇప్పుడు. అయితే మన అనేటప్పుడు మన ఊర్లోనైతే మనల్ని ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు 10 మంది ఉన్నారంటే వాళ్ళని డిస్కరేజ్ చేసేవాళ్ళే ఒక 20 మంది అలా ఉంటారండి. మా మీద అయితే ఒక నెగిటివ్ అయితే పుట్టించేశారండి. అది ఏంటంటే, రజనీ వీడియోలు చేస్తుంది, ఆ అమ్మాయి వీడియో ఒకదాని ఒకటి మనం చూస్తే మన డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి. అలాగే లైక్ కొడతాయి. మళ్ళీ తర్వాత ఒక షార్ట్ వీడియో చూసి డ్యాన్స్ చేస్తుంది, ఆ డ్యాన్స్ వీడియోకి మనం లైక్ చేస్తే లైక్ వచ్చి 3 రూపాయలు వెళ్ళిపోతాయి. వాళ్ళు క్రియేట్ చేసుకున్నారండి అలాగా. మరి తెలిసి చేస్తున్నారో తెలియ చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదండి. ఒక వీడియో చూసి లైక్ కొడతానంట, వాళ్ళ డబ్బులు మా దాంట్లోకి వచ్చేస్తాయి అంట. అసలు ఎలాగుందంటే ఏమండి, మనం ఉదాహరణకు అనుకుందో ఎవరికైనా ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టాలండి. ఫోన్పే ఓపెన్ చేసినట్టు డబ్బులు వెళ్ళిపోతాయా? ముందు మన స్క్రీన్ లాక్ కొట్టాలి, తర్వాత డబ్బులు కొట్టే ముందు మన పర్సనల్ లాక్ కొట్టాలి, కొట్టిన తర్వాత అప్పుడు వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. అంతేగాని ఫోన్పే ఓపెన్ చేసేసిన వెంటనే డబ్బులు వెళ్ళిపోతాయి ఏంటండి? అలా నా అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి అని, నా డబ్బులు పడిపోతున్నాయి అని అలా పుట్టించేశారండి.
ఒక్కొక్కరి ద్వారా నా దగ్గరకు వచ్చిన విషయాలు ఏంటంటే, నీ వీడియో చేత మొదలెట్టిన తర్వాత ఎంత డబ్బు వచ్చింది, నీకైతే లైకులు చేయటం వల్ల డబ్బు వచ్చేస్తుందంట, వీడియోలు చేయటం వల్ల చూస్తే వాళ్ళ డబ్బు అంతా నీకు వచ్చేస్తుందంట కదా, అందుకే నీకు లైక్ చేయటం మానేశారంట, ఇలా పుట్టించేశారండి. ఒక అమ్మాయి వెళ్ళి ఇంకొక అమ్మాయి దగ్గర వీడియో చూసేటప్పుడు ఆ పిల్ల వీడియోలు బాగుంటున్నాయి కదా, డ్యాన్స్ వీడియోలు బాగుంటున్నాయి, కామెడీ బాగా చేస్తుంది అని కొంచెం ఇంకోటి చూద్దాము అనేటప్పుడు, లేదు మా డబ్బులన్నీ ఆ అమ్మాయికి వెళ్ళిపోతాయి అంట, మేమైతే వీడియోలు చూడమని చెప్పితే వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా వాళ్ళ పేర్లు అయితే వద్దు మనకి. అయితే నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఎవరు డబ్బులు కూడా నేను తీసుకోలేదండి, రావు కూడా. నాకు లైక్ చేయటం వల్ల ఇంతవరకు రూపాయి అయితే రాలేదండి. దేని గురించి రాలేదు అని అంటే, యూట్యూబ్ మనకి సంవత్సరం అయితే అవకాశం ఇస్తుందండి. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను, తెలిసింది కూడా జరిగేది కూడా అదేనండి. యూట్యూబ్ మనకి సంవత్సరం అవకాశం ఇచ్చి నువ్వు ఎంతవరకు వీడియో చేస్తావో ఆ సంవత్సరం లోపల చేస్తే వాళ్ళు ఇచ్చిన టైమింగ్, వాళ్ళు ఇచ్చిన మెయిన్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ అవ్వాలండి. మనకి ఎంత అవ్వలేదండి ఇప్పటికి 600 సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాచ్ టైమ్స్ అయితే మనకు తెలియదండి ఇంకా. అంతేగాని మనం వచ్చి లైక్ చేయటం ఏంటంటే, 10 మంది వీడియో చూసారంటేనండి, ఆ 10 మందిలో ఒక 5 లైక్ కొడితే ఆ వీడియోని ముందుకు తోతారండి యూట్యూబ్ వాళ్ళు. ఆ లైక్లు లేకపోతే ఏంటంటే దీంట్లో కంటెంట్ ఏమీ లేదని అక్కడతో ఆపేస్తారని నాకు తెలిసింది. అంతేగాని లైక్ చేయటం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనే కానీ నాకైతే డబ్బులు ఎవరే రావండి. సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాచ్ అవర్స్, వాళ్ళు ఇచ్చిన సబ్స్క్రైబర్స్ పూర్తయింది అనుకున్నప్పుడు నువ్వు యూట్యూబ్లో పార్ట్నర్షిప్ పొందేవు అని నాకు ఒక మెయిల్ అయితే వస్తుందండి. అప్పటి వరకు నేను యూట్యూబ్లో వీడియోస్ పెడతానే ఉండాలి. ఇంకా డ్యాన్స్ వీడియోలకు వస్తే షార్ట్లు చేస్తున్నాను, కామెడీ చేస్తున్నాను. దాన్ని ఎలా అనుకుంటున్నారంటే చాలా శబ్బరగా అనుకుంటున్నారండి. నా భాషలోనైతే శబ్బరగానే అనుకుంటారు. అది ఏం కాదండి. ఏముందండి, చిన్న చిన్న ఏదో పాట ఒక బిట్ తీసుకుంటాం, అందరూ చేస్తారు. అలాగే నేను నా పిల్లోడు మా ఆయన ఏదో చేస్తాం. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదండి. అలాగా ఇంకో విషయానికి వస్తేనండి, లైక్ చేస్తే ఎవరి డబ్బులు ఎవరికి వెళ్ళవండి, అది మట్టుకు తప్పండి. ఇప్పుడు నెల బ్యాలెన్స్ చేయించుకుంటాము ఫోన్లో, నేనే ఉన్నాను, నెల బ్యాలెన్స్ చేయించుకుంటాను, అందరూ వీడియో చూస్తానని చెప్పాను, వాళ్ళకి నేను లైక్ కొట్టను అనుకోండి, ఒకవేళ చూతమే మానేసేస్తాను ఒక నెలలో, నా బ్యాలెన్స్ 28 రోజులు ఉంటుంది. ఆ 28 రోజుల కంటే ఇంకొక 28 రోజులు ఏం పెరగదు కదండి. వీడియోలు చూడటం మానేసి లైక్ చేయటం మానేసైతే నేను ఎంతవరకు అయితే బ్యాలెన్స్ చేయించాను, నేను మాట్లాడినా, వీడియోలు చూసినా, లైక్ కొట్టినా, ఏది చేసినా ఆ 30 రోజులు, 28 రోజుల వరకే కదండి బ్యాలెన్స్ వచ్చేది. కామెంట్ పెడితే డబ్బులు వెళ్ళిపోతాయి అంట, లైక్ కొడితే డబ్బులు వెళ్ళిపోతాయి అంట. ఎప్పుడూ మన చేతులలో ఎవరికి ఏం చేతితో ఇవ్వట్లేదు కదండి. వీడియో చూస్తున్నాము, నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. అది తప్పమ్మా, నువ్వు చేసే విధానం వేరేలా ఉంది. ఇప్పుడు నేను కూర చేస్తున్నాను అనుకోండి, మీకు వచ్చిన స్టైల్లో మీరు చేస్తారు, నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తాను. ఆ విధంగా చేసేటప్పుడు రజనీ అది అక్కడ ఉప్పు అక్కడ వేస్తున్నావు, అక్కడ కాదమ్మా, టమాటాలు వేసిన తర్వాత వేసుకోవాలి, అలా ఏదైనా మీకు నచ్చింది, మీకు వచ్చింది మీరు చెప్తే ఓహో ఈ రకంగా నడుచుకుంటారా, సరే నాకు తెలియదు కదండి నేను నేర్చుకుంటాను అని నాకు కూడా కొంత అనుభవం ఏర్పడద్ది, నేర్చుకుంటాను. కానీ మేము ఛానల్ పెట్టి వీడియోస్ పెట్టి షార్ట్లు పెట్టిన తర్వాత మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చాలామంది ఇప్పుడు వరకు మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఇది కొంతమంది వరకే వర్తిస్తుందండి, నేను అందరినీ అనట్లేదు. ఎందుకంటే అందరూ లైక్ చేస్తే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అనుభవం ఉంటుంది, కొంతమందికి అనుభవం లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు. అయితే ఇంకోటి ఏంటంటే, వీడియోలో నేను వంటలో కానీ వ్లాగ్స్ కానీ బయటకు వెళ్ళి అన్నీ తీసి పెడుతున్నానండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా ముందుకెళ్తామే కానీ మమ్మల్ని తోసిన వాళ్ళు అవుతారు, ఏం కాదు. ఒక వీడియో చూసి ఒక 10 లైక్లు వస్తే ఆ వీడియోని మరింకా ముందుకు దోస్తుంది యూట్యూబ్. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, మేము ఇంకా ముందుకెళ్ళిన వాళ్ళు అవుతాము. మీ ఆదరాభిమానాలు పొంది మమ్మల్ని ముందుకు తోసిన వాళ్ళు అవుతారు, మేము సంతోషపడతాము. అలాగే మా వీడియోస్లో ఏమన్నా తప్పు ఉంటే మీరు సర్దుకుంటాం మేము, మా కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే నేను ఎవరిని దూషించి మాట్లాడలేదండి. ఇంతవరకు నాకు యూట్యూబ్లో ఏ ఒక్క రూపాయి రాలేదండి.
నేను మొదలెట్టి సంవత్సరం కూడా కాలేదండి. నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు ఇంకా అసలు. ఇంకా చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ఇంకా బోల్డంత ప్రాసెస్ ఉందంట. చాలా ప్రాసెస్ ఉందండి. వాళ్ళు నాకు ఇచ్చిన ఇందులో ఏమన్నా సౌండ్స్ వచ్చినా వచ్చినా కానీ మళ్ళీ బోల్డంత విధానం ఉంటుందండి. యూట్యూబ్ అంటే మాటలు కాదు. ఒక వీడియో తీసుకొని అక్కడ ఒక ముక్క తీసి దాన్ని కలిపి ఎడిటింగ్ చేసి దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేసుకొని ఒక పర్టికులర్ టైం దానికంటూ కేటాయించి పెట్టాలండి. ఇబ్బంది అవుద్ది. కాకపోతే ఆ టైం చూసుకొని చేసినప్పుడు కొంత సపోర్ట్ ఏంటంటే మీది లైక్ చేస్తే వీడియో ముందుకు వెళ్ళద్ది, ఎంతవరకు ఆగిపోదు అన్న ఆలోచనలో లైక్ చేయమంటున్నామండి. అంతకు మించి ఏం కాదు. వీడియోలో మీకు గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అంతవరకు ఇప్పుడైతే వేరే వంటలోకి అయితే వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. గడ్డలు కరిగిపోవాలి. బాగా వస్తున్నాయి. బాగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. మనం తీసుకున్న బెల్లం అలాగే కొబ్బరి సమానంగా సరిపోయింది. తీపి అయితే బాగా సరిపోయింది. ఇంతేనండి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. అలాగే ముందుగా వీడియో ముందు మేమైతే చెప్పింది ఆలోచించుకోండి. మేము ఎవరినైనా తప్పుగా ఉద్దేశించి అయితే అనలేదండి. మా గురించి వచ్చిన టాపిక్ గురించి మేము క్లారిటీ ఇచ్చాము అంతే, అంతకుమించి ఏం కాదు. లైక్లు చేస్తే మీ డబ్బులు పోతాయి, ఏ వీడియో చూస్తే మీ డబ్బులు పోతాయి అనే దానికి క్లారిటీ ఇచ్చాము. ఎవరికి ఏ డబ్బులు పోవండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తారంతే, అంతకు మించి ఏం కాదు. మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.